అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు సరస్వతి తెలుగు సాహిత్యం ఛానల్. మీరు తొలిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. తద్వారా మేము చేసే కొత్త వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఆ రోజుల్లో ఆడపిల్లలకు 8 ఏళ్లకే వివాహం చేసేవారు. 16 ఏళ్లకు పైబడిన మగపిల్లలకు వివాహం జరగకుంటే అట్టి వారిని కులం నుంచి బహిష్కరిస్తారు. ఆనాటి కలకత్తాలో బ్రహ్మ సమాజం ఎంతో ప్రభావం కలిగించింది. స్త్రీలకు విద్యలో సమాన హక్కులు, స్త్రీ వివాహ వయస్సు పరిమితిని పెంచడం లాంటి ఆదర్శాలు బ్రహ్మ సమాజం చేపట్టింది. 1828వ సంవత్సరంలో రాజా రామ్మోహన్ రాయ్ గారు స్థాపించినటువంటి బ్రహ్మ సమాజం కాలక్రమేణా మహర్షి దేవేంద్రనాథ్ ఠాగూర్ గారిచే పెంపొందింది. ఈ బ్రహ్మ సమాజం యువకుల మనస్సులను బాగా ప్రభావితం చేసినది. దేవేంద్రనాథ్ ఠాగూర్ తరువాత కేశవ చంద్రసేన్ బ్రహ్మ సమాజపు బాధ్యతలను స్వీకరించాడు. ఆయన మహావక్త. తన వాదనా ప్రతిభతో, తన తెలివితేటలతో ఎంతోమంది యువకులను ఆకట్టుకున్నాడు. బ్రహ్మ సమాజపు హేతువాద విధానం నరేంద్రునికి బాగా నచ్చింది. సమాజ ఆశయాలను నరేన్ కఠోరంగా పాటించసాగాడు. ఎప్పుడూ శాకాహారాన్ని తినేవాడు. నరేన్ కూడా తన తాతల అన్నిటినీ త్యజించి సన్యాసాన్ని స్వీకరిస్తాడేమోనని తల్లిదండ్రులు కలత చెందారు. ఒకరోజు నరేన్ అక్క స్వర్ణమయ్యి నరేన్కి భోజనం వడ్డిస్తున్నది. నరేన్కు చేపల కూర వడ్డించింది. అప్పుడు నరేన్, అక్క, నాకు చేపల కూర వద్దు, నేను ఇకపై మాంసాహారాన్ని తినను, నాకు కాయగూరలు వడ్డించు అని అన్నాడు. నరేన్ అక్క అలాగే వడ్డించింది. కానీ చేపల కూరను తీసి అదే పళ్ళెంలో వడ్డించింది. నరేన్కు కోపం వచ్చింది. అక్క తమ్ముళ్ళిద్దరూ వాగ్యుద్ధం చేశారు. విశ్వనాథ్ అది గమనించి అక్కడికి వచ్చాడు. స్వర్ణమయ్యి జరిగినది చెప్పినది. ఈ బ్రహ్మరాక్షసుడు చేపలు తినడట. మన పూర్వీకులందరూ చేపలు, ఎండ్రకాయలు ఇవే తిని జీవించారు. ఇప్పుడు ఈయన గారు తినను అన్నారు. సరేనని కాయగూరలు వడ్డిస్తే అదే పళ్ళెంలో వడ్డించానని గొడవ చేస్తున్నాడు అని చెప్పింది. వారి విషయంలో విశ్వనాథ్ జోక్యం చేసుకోకుండా వెళ్ళిపోయాడు. ఒకరోజు నరేన్ భగవంతుడిని దర్శించుకోవడానికి ఏదో ఒక మార్గము ఉంటుంది కదా, అలా లేకపోతే జీవితమే వ్యర్థం కదా. కానీ భగవద్ దర్శనకు మార్గం ఏమిటో బ్రహ్మ సమాజం నుండి తెలుసుకోలేమని కొన్ని రోజుల తరువాత నరేన్ తెలుసుకున్నాడు. భగవంతుని ఎలా దర్శించాలి అని ధ్యానం కొత్త పద్ధతిలో చేయసాగాడు. కానీ మానవ రూపాన్ని, గుణాలని స్వీకరించకుండా మనం ఆయనను ధ్యానించలేమే అని తనలో తాను అనుకున్నాడు. భగవంతుడా, నేను నిన్ను ఎలా దర్శించగలను? నన్ను నీ దర్శనకు అర్హుడను చేయి స్వామి అని ప్రార్థించాడు. ఇంటిలో అందరూ నిద్రపోయిన తరువాత ఒంటరిగా ధ్యానం చేసేవాడు. చాలా రాత్రులు నిద్రలేక ధ్యానంలోనే గడిచిపోయేవి. ధ్యానం చేయడం వల్ల నరేన్కు ఒక అనుభవం కలిగింది. ఏ ఆలోచనలను లేకుండా మనస్సును ఏకాగ్రతతో నిలిపితే మనసులో ఏదో తెలియని ప్రశాంతత కలుగుతుంది. ఆ ప్రశాంతతతో కూడి ఉన్న పరమానందం కలుగుతుంది. ఆ సమయంలో నరేన్ ధ్యానం నుండి లేవాలనిపించేది కాదు. దినచర్యలో వేడుకలు, వినోదాలు, సంగీతం, నృత్యంతో గడుపుతున్నప్పటికీ అంతర్లీనంగా అతడి మనస్సు ఇలా ధ్యానము ద్వారా సత్యాన్ని అన్వేషించసాగింది. ఎలాగైనా భగవంతుని గూర్చి తెలుసుకోవాలి అన్న తాపత్రయం నరేన్కు పెరిగింది. ముక్తిని పొందుటకు బ్రహ్మచర్య వ్రతం చాలా అవసరం. కామాన్ని అణచివేయడం చాలా అవసరం. పరీక్షలు దగ్గర పడుతున్నప్పుడు తన ఇంటికి కాస్త దూరంలో ఉన్న వాళ్ళ అమ్మమ్మ ఇంటికి వెళ్ళి చదువుకునేవాడు. ఆ ప్రదేశం చాలా నిశ్శబ్దంగా ఉండేది. అక్కడ ఒక గదిని చూసుకొని ఆ గదిని అలంకరించుకొని అక్కడే రేయింబవళ్ళు చదువుకునేవాడు. పాఠం పూర్తి అయ్యేదాకా గదిలో నుంచి బయటకు వచ్చేవాడు కాదు. నరేన్ చదువుతున్నప్పుడు సన్నని గొంతుతో పాట పాడడం అలవాటు. అలా మధ్యలో పాట పాడేవాడు.
ఆ ఇంటికి ఎదురింట్లో విధవరాలైన ఒక యవ్వనవతి నివసించేది. ఆమె నరేన్ పాటలకు ఆకర్షితురాలయ్యింది. నరేన్ పాట పాడడం ఆరంభించిన వెంటనే కిటికీ తలుపులు తెరిచి వినేది. ఒకరోజు ఏకంగా ఆమె నరేన్ గదిలోకి వచ్చింది. ఆమె ఉద్దేశము, వేషభాష ఇవేవి నరేన్ను చెలింపజేయలేదు. తల్లి, ఈ సమయంలో ఇక్కడికి వచ్చుట తగునా? దయచేసి తక్షణమే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని అన్నాడు నరేంద్రుడు. అచంచల హృదయం కల అతడిని చూసి ఆమె సిగ్గుపడి తల వంచి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ రోజుల్లో నరేన్ను చూసి, అతని ప్రతిభను, పావనత్వం చూసి పలువురు శ్లాఘించకుండా ఉండేవారు కాదు. ఒకరోజు ఎంతో ప్రాముఖ్యత కలిగిన నాటకంను నరేన్ ప్రదర్శించాలని పూనుకున్నాడు. ఆ నాటకం పేరు బిల్వమంగళుడు. అదే నాటకమును ప్రదర్శిస్తున్న గిరీష్కు నరేంద్రునితో పరిచయం ఉంది. నరేన్ సంగీత ప్రావీణ్యమును తెలుసుకున్న గిరీష్ 2 పాటలు పాడమని నరేన్ను కోరాడు. నరేన్ తన దగ్గర ఉన్న సంగీత పరికరాలను వాయిస్తూ పాడడం ఆరంభించాడు. ఏదో ఒక విధమైన భయంతో కూడిన గౌరవాన్ని ఆ పాట వారిలో ఉత్పన్నం చేసింది. విశ్రాంతి తీసుకుంటున్న వారు కూడా లేచి చేతులు జోడించి కాస్త దూరంలో నిలబడ్డారు. మర్నాడు ఒక నటీమణి, ఆయన గొప్ప ఆధ్యాత్మిక సాధువులా ఉన్నాడు. మాలాంటి వనితలు ఉన్న చోటికి ఆయనను తీసుకొని రావడం తగునా? ఆయనను చూసి మా మనస్సులలో ఏవైనా చెడు తలంపులు వస్తే మాకు పుట్టగతులుంటాయా అంటూ గిరీష్ను నిందించింది. సన్యాసి ఎప్పుడూ సత్యాన్ని, బ్రహ్మచర్య వ్రతాన్ని వదిలిపెట్టడు. వీటిని పాటించడం మామూలు విషయం కాదు అని చెప్పినది. ఒకరోజు నరేన్ సత్యాన్ని పాటించవచ్చును, కానీ బ్రహ్మచర్య వ్రతాన్ని అందరూ పాటించలేరు కదా అని ఆలోచిస్తున్నాడు. ఏమైనా ఈ 2 విషయాల గూర్చి పూర్తిగా తెలుసుకోవాలి అని లోన చింతిస్తున్నాడు. అలా ఒకరోజు నరేన్కు ఒక ఆలోచన తట్టింది. దేవేంద్రనాథ్ ఠాగూర్ను కలుసుకోవడం మంచిదని భావించాడు. ఆయన బ్రహ్మ సమాజాన్ని పెంపొందించి ప్రాచుర్యంలోకి తెచ్చిన వారిలో ఒకడు. నరేన్ తన స్నేహితునితో ఆ విషయం గూర్చి చర్చించసాగాడు. గంగానదిలో ఒక పడవ ఇంట్లో నివసిస్తున్న ఒక మహర్షిని ఒకరోజు నరేన్ కలుసుకున్నాడు. హఠాత్తుగా నరేన్ ఆయన ముందు ప్రత్యక్షం కావడంతో ఆ మహర్షి ఆశ్చర్యపోయాడు. నరేన్ అతనితో ఇలా అన్నాడు, అయ్యా, మీరు భగవంతుడిని దర్శించారా అని అడిగాడు. అప్పుడు ఆ మహర్షి, నాయనా, నీకు ఒక యోగికి ఉండవలసిన లక్షణాలు ఉన్నాయి అని అన్నాడు. ఆ సమాధానం నరేన్ను తృప్తిపరచలేదు. ఆ మహర్షి నరేంద్రునికి కొన్ని సూచనలు, సలహాలను ఇచ్చాడు. 1881వ సంవత్సరంలో నవంబర్ నెలలో FA చదువుతున్నాడు నరేంద్రుడు. ఒక ఆంగ్ల ఉపాధ్యాయుడు సెలవు పెట్టినందువలన నరేన్ ఆంగ్ల సాహిత్య తరగతిని ఆ కళాశాల అధ్యక్షుడైన విలియం తీసుకున్నాడు. ఒక పాఠంలో బాటసారి ఒకడు ప్రకృతిని చూసి దానిని ఆస్వాదిస్తూ పారవస్యం పొందిన సంఘటనను ఆయన వివరిస్తున్నాడు. ఇది విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో ఎలా వివరించను అని విలియం ఆలోచిస్తున్నాడు. అప్పుడు విలియంకు ఒక మెరుపు లాంటి ఒక ఆలోచన మదిలో స్ఫురించినది. తాను పారవస్య స్థితిని పొందకపోవడము వాస్తవమే, కానీ అలాంటి పారవస్య స్థితిని పదే పదే అనుభూతి చేసుకుంటున్న ఒక వ్యక్తి గూర్చి మాత్రము విలియంకు తెలుసు. ఆ వ్యక్తి మరెవరో కాదు, శ్రీరామకృష్ణ పరమహంస. సత్వరమే అక్కడి విద్యార్థులతో, మీరు ఆయనను దర్శిస్తే పారవస్య స్థితిని గూర్చి తెలుసుకోవచ్చు అన్నాడు విలియం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోపై మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో చూసిన సాహితీ ప్రియులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు.